అండ్ బిగినర్స్ సపోజ్ ముందు వెహికల్ అక్కడ ఆగిందనుకోండి, ఇక్కడ ఇంత దూరంలో ఆపేస్తుంటారు. సో ఎప్పుడైనా సరే మీకు ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు కరెక్ట్గా ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంట్లో ఆపాలి ఫ్రెండ్స్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇలా ప్లేస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సైడ్ నుంచి వచ్చే వాళ్ళు దూరుతుంటారు. సో దూరుతున్నప్పుడు మళ్ళీ మీరు కంపల్సరీ సైడ్లో వచ్చే వెహికల్స్ని వాళ్ళు వచ్చి దూరుతున్నారు అనేది మీరు గమనించాలి 100%. ఏమాత్రం మీరు గమనించకుండా ఓన్లీ ఇక్కడ స్ట్రైట్ చూసుకున్నారనుకోండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మన కార్ అయితే డ్యామేజ్ అవుతుంది. సో అందు గురించి ఖచ్చితంగా మీరు నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీది మాన్యువల్ కార్ అనుకోండి, ఇంత ట్రాఫిక్ జామ్లో మీరు ఓన్లీ ఫస్ట్ గేర్లోనే మూవ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీది ఆటోమేటిక్ అనుకోండి, ఒకసారి మీరు డ్రైవ్ మోడ్ వేసిన తర్వాతకి ఇక ఎంత స్లో అయినా మీరు ఇక్కడ ఓన్లీ బ్రేక్ అనేది ప్రెస్ చేస్తూ ఆపాలి. మళ్ళీ బ్రేక్ మీద కాలు తీసినట్టయితే ముందుకు మూవ్ అవుతుంది. అండ్ ఖచ్చితంగా మీరు ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంట్లో ఆపండి. మీకు ఒకసారి చూపిస్తాను మీరు ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంట్ ఎట్లా చూసుకోవాలో. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ మిర్రర్ చూడటం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ మీరు ఎట్టి పరిస్థితుల్లో సైడ్లో ఉన్న వెహికల్స్ చూసి భయపడొద్దు. సో పూర్తి స్థాయిలో జడ్జ్మెంట్ తెలిసిన సీనియర్ డ్రైవర్స్ మన కార్కి చాలా దగ్గరగా క్లోజ్గా వస్తూ వెళ్ళిపోతుంటారు. సో బిగినర్స్ ఏం చేస్తుంటారు, ఇలా పక్క నుంచి సైడ్ నుంచి ఒక కార్ వెళ్ళినా, ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి ఒక కార్ పోతున్నా వాళ్ళ కారుకి తగిలిన ఫీలింగ్ తగిలేసినట్టే భయపడుతుంటారు. సో ఫస్ట్ టైంలో మీకు ట్రాఫిక్లో నడుపుతున్నప్పుడు ప్రతిదీ కన్ఫ్యూజ్ అనిపిస్తుంది, భయం వేస్తుంది. సో మీరు భయపడొద్దు. కంప్లీట్గా ఒక లైన్లో పెట్టుకోండి, ప్రాపర్గా ఫస్ట్ లైన్ కానీ సెకండ్ లైన్ కానీ పెట్టుకోండి. ఇలా రైట్ సైడ్ మీరు చూస్తూ ఏ వెహికల్ వస్తుందని గమనించండి. ఫ్రంట్ సైడ్ వెహికల్స్ ఆగుతున్నట్టు ముందే గమనించండి. ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంట్లో ఆపుకోండి. ముందు కారు యొక్క బంపర్ ఎడ్జ్కి మీ కారుకి బ్యానెట్ ఎడ్జ్ కానీ వైపర్స్ కానీ ఏది కనిపిస్తే దానికి సమానంగా వచ్చే వరకు వెళ్తూ మీరు ఆపుకోండి. ఒకవేళ మీ ముందు బైక్స్ ఉన్నాయి అనుకోండి, బైక్ యొక్క బ్రేక్ లైట్ ఉంటుందిగా బ్యాక్ సైడ్ రౌండ్ది, దానికి మీ వైపర్కి మిర్రర్కి సమానంగా వచ్చే వరకు ఆపుకోండి. యాక్టివ్ ఉన్న సేమ్ అంతే, ఆటో ఉన్న బ్రేక్ లైట్స్ చూడండి. ఇప్పుడు ఇక్కడ ముందు ఒక నెక్సాన్ కార్ ఉంది. సో దానికి ఇక్కడ బంపర్ ఎడ్జ్ చూడండి, ఇట్లా ఇంతవరకు వెళ్ళి ఆపుకోవచ్చు. సో మీకు మీ ముందు ఏ కార్ ఉన్నా సేమ్ టెక్నిక్. ఒకవేళ మీది చిన్న కార్ అయినా పెద్ద కార్ అయినా ఫ్రెండ్స్, మీరు ఒకవేళ హైట్ ఎక్కువ ఉన్నా హైట్ తక్కువ ఉన్నా సేమ్ టెక్నిక్. ఇక్కడ మీకు కనిపించవలసింది కేవలం ఒక బ్యానెట్ ఎడ్జ్ కానీ మీకు ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంట్ అనేది ఖచ్చితంగా 100% క్లియర్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ విధంగా చూసుకోండి. ట్రాఫిక్లో 100% ఈ కార్నర్స్ మాత్రం గమనించాలి. మీరు బ్లైండ్గా ఇక ఫ్రంట్ ఒకటే చూసుకుంటే సరిపోదు. ఎల్లప్పుడూ రైట్ సైడ్ మిర్రర్, ఇక్కడ సెంటర్ చూసుకోండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు అనేది చూసుకోండి. ఇలా చూసుకున్నారంటే మీకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక మీరు మిస్టేక్ చేసడానికి అవకాశం ఉండదు. సో నిదానంగా సైడ్లు చూస్తూ ముందున్న వెహికల్ని ఆగుతున్నట్టు గుర్తిస్తూ, మీకు ఒకవేళ డౌట్ వచ్చిందనుకోండి ఆగిపోండి. సపోజ్ నేను ఇక్కడ యూటర్న్ చేస్తున్నాను, హెవీ ట్రాఫిక్ ఉంది, ముందు కారు వెళ్తుంది, ఆగిపోవాలి. సో పక్కకు కూడా ఇక్కడ ఆటో ఉంది చూసుకోవాలి. ఈ సందులో వస్తున్నా దూరుతున్నా చూసుకోవాలి. ఇక్కడ ఆటో కూడా ముందుకు వస్తుంది, కొంచెం ముందుకు వెళ్ళాలి. సో వెళ్తుంటే మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్లో డ్రైవింగ్ చేస్తూ ఉంటే మీకు ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయడం, జడ్జిమెంట్స్ గుర్తించడం అన్నీ క్లియర్గా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. 100% అర్థమవుతుంది. స్టార్టింగ్లోనే నాకు ఏది రావట్లేదు భయం వేస్తుందని మీరు అస్సలు కంగారు పడద్దు. ఏదైనా సరే రెగ్యులర్ ప్రాక్టీస్లో 100% మీరు రెగ్యులర్గా డ్రైవ్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ మూమెంట్ అనేది మీకు అర్థమవుతుంది. మీకు ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయడం బాగా అలవాటు అవుతుంది.